ప్రైజ్ లార్డ్ అండి. యేసు ప్రభుల వారు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. మీకు ఒక ఆలోచన వచ్చిందా? ఏంటి ఆలోచన? అసలుకి యేసు ప్రభుల వారు మన కొరకు గాయపరచబడ్డా? ఒకవేళ గాయపరచబడితే నువ్వు చూసావా, నీకు తెలుసా అనేటువంటి ఆలోచన మీకు అందరికీ వస్తూ ఉంటుంది. కానీ నేను చూశానండి, యేసు ప్రభుల వారి యొక్క గాయాన్ని, చేతిలో ఉన్నటువంటి గాయాన్ని నేను చూశాను. ఒక దినము దర్శనం ముందు రాత్రికాల సమయంలో ఒక 3 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు రాత్రి ఒక్కసారిగా మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు ఒక కటిక చిమ్మ చీకటి, ఆ చీకటిలో నుంచి ఒక బంగారమైనటువంటి వెలుగు, ఆ వెలుగులో నుంచి ఒక 2 చేతులు ఉన్నాయి. అవి మెరుస్తూ ఉన్నాయి, దగదగ మెరుస్తూ ఉన్నాయి. మెరుస్తూ ఉన్నప్పుడు ఆ 2 చేతుల మధ్యలో గాయము ప్రకాశిస్తూ ఉన్నది. కనుక యేసు ప్రభుల వారు మన కొరకు గాయపరచబడ్డాడని ప్రత్యక్ష సాక్షిని నేను. అయితే వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆల్రెడీ మన కొరకు గాయపరచబడ్డాడు. అయితే స్వస్థత పొందుకోవడం అనేది మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు కనుక విశ్వసించి, యేసు ప్రభుల వారు నా కొరకు గాయపరచబడ్డాడు, ఆయన గాయముల చేత నాకు స్వస్థత కలుగుచున్నదని నువ్వు విశ్వసించి కనుక దేవుని అడగగలిగితే నీకు స్వస్థత అనేది అనుగ్రహించబడుతుంది. గాడ్ బ్లెస్ యూ.